వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని, వైసీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో గురువారం టీడీపీ జనసేన పొన్నూరు ఉమ్మడి అభ్యర్థిగా గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చేస్తే ఎమ్మెల్యేలను ఎంపీలను ఎందుకు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మా ఆనవాయితీ ప్రకారం మామిళ్లపల్లి గ్రామం నుండి లాంఛనంగా ఇవాళ ప్రచారాన్ని మేము ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజా గుర్తుని నొక్కేసే ప్రయత్నం కానీ, ప్రజల కోసం పోరాడే వ్యక్తుల మీద కేసులు పెట్టడం కానీ, నిర్బంధించడం కానీ చాలా జరిగింది. తమకున్న అధికారాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో విధ్వంసాన్ని చేస్తూ ఉన్నాడో, దోపిడీ చేస్తూ ఉన్నాడో మనం చూడటం జరిగింది. ముఖ్యంగా నాకు ఆశ్చర్యం కలిగించేది ఒకటే, ఏదైతే జగన్ అనుకో గ్యాంగ్ వాళ్ళు చెప్తా ఉంటారు, ఏమని మేము బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం, బ్రహ్మాండమైన సంక్షేమం చేశామని చెప్తా ఉన్నప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు గతంలో 2019లో ఆయనకు ఓటేసి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. దానిలో 25 నుంచి 30 మంది మంత్రులుగా పనిచేసేవారు. మరి ఇవాళ వాళ్ళని నేను అభివృద్ధి చేశాను, సంక్షేమం చేశానంటే వాళ్ళని మార్చాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏంటి అనేది నేను అడుగుతున్నాను. అంటే ఆయన అభివృద్ధి సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేయడం జరిగింది, దగా చేయడం జరిగింది. దానివల్ల ఇవాళ ప్రజలు తిరగబడతా ఉన్నది ఆయనకు తెలుసు. కాబట్టి ఇవాళ ఒక ప్రాంతంలో ఉన్నాయని ఇంకో ప్రాంతంలోకి పంపించడం జరుగుతూ ఉంది. మీరు తీసుకోండి, ఉత్తరాంధ్ర నుండి చిత్తూరు వరకు ఆయన సామాజిక న్యాయం, నా ఎస్సీలు అంటాడు, నా బీసీలు అంటాడు, నా మైనార్టీలు అంటారు. మీరు ఉత్తరాంధ్ర వరకు చిత్తూరు నుంచి తీసుకుంటే ఆయనకు ఒక 23 మంది ఎంతో ఎంపీలు ఉన్నారు, 22 మంది. దానిలో ఇద్దరికి ఆయన తిరిగి ఇప్పుడు నిలబడుతున్నారు. ఎవరు? ఆయన చుట్టమైన అవినాష్ రెడ్డి. రెండోది ఏంటంటే ఆయనకి దందా చేసి పెట్టే మిథున్ రెడ్డి. మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది అయితే పార్టీని వదిలిపెట్టి మేము బతకలేమని చెప్పి నిన్న మొన్న చూసాం. మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఆత్మగౌరవంతో మేము ఇక్కడ మా ఆత్మగౌరవానికి నిలబడే వాళ్ళం, మాకు అవమానం జరుగుతుంది కాబట్టి బయట